హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసి బిగ్ బాస్ సెకండ్ డే టాస్క్ల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎవరు విన్ అయ్యారు, ఎవరు లీడింగ్లో ఉన్నారు, ఏం స్ట్రాటజీస్ ప్లే చేసారు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మీరైతే చూసిన వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ డే టాస్క్ల గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ డే జరిగిన టాస్కుల్లో గోలీ సోడా టాస్క్లో మాస్ మాధురి లీడింగ్లో ఉంది. ఇప్పుడు సెకండ్ డే 3 టాస్కులు జరిగినాయి కంప్లీట్ ఓవరాల్గా. ఫస్ట్ వచ్చేసి బుల్లెట్ కాఫీ అని, ఇంకా ధమాకా చాట్ అని చెప్పేసి సెకండ్ డే ఫస్ట్ టాస్క్ జరిగింది. దీంట్లో ఒకరినొకరు ఒప్పించుకోవడం కానీ, లేకపోతే ఒక దగ్గర నుంచి మనీ తీసుకొని వీళ్ళ దగ్గర ఉన్న చాట్ ఐదర్ కాఫీ సేల్ చేసుకొని డబ్బులు తీసుకోవడం కానీ, లేకపోతే టీం చేంజ్ చేయించడం కానీ, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అటు సైడ్ నుంచి ఇటు తీసుకోవడం కానీ ఏదైనా చేయొచ్చు అన్నట్టు ఈ టాస్క్ మెయిన్ అనమాట. ఇందులో వీళ్ళు ఏం చేశారంటే ఎవరికి వాళ్ళు డీల్ మాట్లాడుకున్నారు. కాఫీ ఇస్తాను, చాట్ ఇవ్వండి, ఇంతే తప్ప ఏమీ జరగలేదు ఆ టాస్క్లో. ఈ టాస్క్ అనేది హోల్డ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టాస్క్ జరిగింది. సెకండ్ డేలో సెకండ్ టాస్క్ వచ్చేసి ధమాకా కిక్ అని చెప్పేసి, అంటే ఒక చెప్పు కాలుకి పెట్టుకొని దాన్ని ఒక బోర్డు మీద అంటించాలన్నమాట. అంటే ఎవరు హైలో అంటిస్తారు ఏంటి అనే దాని గురించి 5 మెంబర్స్ ఈచ్ టీం నుంచి పార్టిసిపేట్ చేయాలి. ఇందులో కూడా మాధురి టీం విన్ అయ్యింది. ఇంకా లాస్ట్ వచ్చేసి ఫైనల్ థర్డ్ టాస్క్ మిడ్ నైట్ జరిగింది. ఈ టాస్క్ ఫ్లాగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫ్లాగ్స్లో రెడ్ బ్లూ టీమ్స్ ఉంటాయి. ఇందులో వాళ్ళ సైడ్ నుంచి పవన్ అండ్ గౌరవ్ వెళ్ళారు, ఇటు సైడ్ నుంచి ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ వెళ్ళారు. ఈ టాస్క్లో మాధురి టీం ఓడిపోతుంది, సంజన టీం విన్ అవుతుంది ఫస్ట్ టైం దీంట్లో ఈ టాస్క్లో. అయితే వీళ్ళకి 5,000 బోనస్ పాయింట్స్ వచ్చినట్టు మనం నిన్నటి ఎపిసోడ్లో చూడడం జరిగిందనమాట. నిన్న జరిగిన 24 అవర్స్లో. ఓకే, ఇప్పుడు ఓవరాల్ ఏం జరిగిందంటే, ఇప్పుడు కంటెస్టెంట్స్ లీడింగ్లో ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ కంటెండర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది దగ్గర అమౌంట్ ఎక్కువ ఉంటే అమౌంట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా కెప్టెన్సీ కంటెండర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ డైలమాలలో ఎవరున్నారు ఏంటనేది మనం మాట్లాడుకుంటే, రీతు కంప్లీట్గా ఇందులో ఉండాలా అందులోకి వెళ్ళాలా, గేమ్స్ ఆడనివ్వట్లేదు, మాకు స్కోప్ ఇవ్వట్లేదు, మా దగ్గర అమౌంట్ లేదని ఫుల్ హైరాన్ అవుతుంది అనమాట ఈమె. ఇంకా అమౌంట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే సైలెన్సీ మెయింటైన్ చేస్తున్నారు. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళలో నిఖిల్ అండ్ గౌరవ్ వచ్చేసి ఫుల్ హైపర్ లాగా ఉన్నారనమాట. అంటే వీళ్ళు వచ్చిన ఫస్ట్ వీక్కి కెప్టెన్లు అయిపోవాలి, అన్ని గేమ్స్ ఆడేసేయాలి, వీళ్ళకే ఇంత ఉంటే 7 వారాల నుంచి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటా అనిపించింది చూస్తున్నంతసేపు ఆ గౌరవ్ డీల్ చేయడం. ఓకే, కెప్టెన్ అయినా కూడా అవన్నీ ఇక్కడ పెట్టేసేయండి అన్నప్పుడు పానీపూరి కూడా తను చేసింది కెప్టెన్గా ఏం చేయాలో అంతవరకే చేస్తే బాగుంటుంది. కొంచెం ఓవర్ యాక్షన్ లాగానే అనిపించింది ఈయన చేస్తున్నదంతా. ఇంకా రీతు ఇమాన్యుల్ అయితే నెక్స్ట్ చేంజ్ అయ్యి గేమ్ ఏమో చేంజ్ చేసేటట్టు అనిపిస్తుంది. ఈమె స్టాండర్డ్గా ఒక టీంలో ఉండాలని అయితే ఈమె థాట్ లేదు. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.